ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల పుణ్యఫలితం కేవలం ఒకే ఒక్క రోజు వ్రతం ద్వారా పొందడం సాధ్యమేనా? అవును. ఈ నెలలో వచ్చే మోక్షద ఏకాదశి యొక్క అద్భుతమైన రహస్యం ఇదే. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా యుధిష్ఠిరుడికి చేసిన ఆ ఒక్క వాగ్దానం ఏంటి? మీ కష్టాలు, అడ్డంకులు మరియు పాపాలు తొలగిపోవాలంటే మీరు చేయాల్సిందేంటో ఈ 10 నిమిషాల వీడియోలో పౌరాణిక ఆధారాలతో సహా వివరంగా తెలుసుకుందాం. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మోక్షద ఏకాదశి విశేషాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడికి వివరించారు. మహాభారతంలో ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతారు: కృష్ణ, అత్యంత సులువుగా పాపాలు తొలగిపోయే మార్గం ఏది? ఈరోజు పూజించడం వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా వాగ్దానం చేశారు: యుధిష్ఠిరా, ఈ మోక్షద ఏకాదశి రోజున నన్ను ఎవరు పూజిస్తారో, నా భగవద్గీత శ్లోకాలను శ్రద్ధగా ఎవరు ఆలకిస్తారో, వారి యొక్క దుఃఖాలు, బాధలు, అడ్డంకులు, చివరికి పాపాలన్నిటినీ నేను తొలగిస్తాను. ఇక్కడ మనం గమనించాలి, శ్రీకృష్ణుడు ఈ రోజునే గీతా శ్లోకాలను వినడం లేదా చదవడం ఎంత ముఖ్యమో చెప్పారు. అంతేకాదు, తులసీ దళాలకు ఈరోజు చాలా ప్రాధాన్యత ఉంది. మోక్షద ఏకాదశి రోజున ఎవరైతే నాకు అత్యంత ప్రీతికరమైన తులసీ దళాలతో మాలను సమర్పిస్తారో వాళ్ళ ఇంటిని నేను ధనధాన్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో తులతూగేలా చేస్తానని శ్రీకృష్ణుడు స్పష్టం చేశారు. ఈ పౌరాణిక ఆధారం వల్లే ఈ తిథికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది. ముఖ్య గమనిక: తులసీ దళాలు ఎప్పుడైనా సరే ఏకాదశి రోజు కోయరాదు. ఆ ముందు రోజే కోసుకుని భద్రపరుచుకోవాలి. మరి ఈ పవిత్రమైన రోజున గీతోపదేశం ఎందుకు జరిగింది? కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మం వైపు ఉన్నప్పటికీ అర్జునుడు తన బంధువులను చూసి విషాదంలో కూరుకుపోయాడు. నేను యుద్ధం చేయను, నాకిది ఇష్టం లేదని అన్నాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ఒక స్నేహితుడుగా, గురువుగా అర్జునుడి పక్కనే నిలబడి మనందరికీ ఉపయోగపడే భగవద్గీత అనే మహోన్నత జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానంలో ముఖ్యమైన 3 అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కర్మ సిద్ధాంతం. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే ఫలితం గురించి ఆశించకుండా మీ ధర్మాన్ని, మీ కర్మను మీరు చేయండి. విద్యార్థి చదవడం, ఉద్యోగి పని చేయడం, గృహస్థుడు కుటుంబాన్ని పోషించడం, ఇదే మన ధర్మం. ఈ ధర్మాన్ని నిష్కామంగా, అంటే ఎలాంటి కామ్యము, కోరిక లేకుండా చేయమని గీత బోధిస్తుంది. రెండవ సిద్ధాంతం ఆత్మ సిద్ధాంతం. మన శరీరం శాశ్వతం కాదు, అది ఒక వస్త్రం లాంటిది. ఆత్మ శాశ్వతమైనది, నాశనం లేనిది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనకు దేనిపైన అతిగా మోహం, భయం కలగదు. చివరిది భక్తి మార్గం. అన్నిటికంటే సులువైనది భక్తి మార్గం. మీ కర్మలన్నిటినీ నాకు అంకితం చేయండి అని కృష్ణుడు మనకు సులువైన మార్గాన్ని ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే, మనం చేసే ఏ పనైనా సరే దానిని కృష్ణుడికి సమర్పిస్తున్నట్లుగా భావించడం. ఈరోజు మీరు ఏదైనా చిన్న దానమో, ధర్మమో, పుణ్యకార్యమో చేసి చివరిలో కృష్ణార్పణం అని చెప్పడం. గీతా జయంతి రోజున ఈ జ్ఞానాన్ని చదవడం, వినడం ద్వారా మనం కూడా అర్జునుడిలా మన జీవితంలోని గందరగోళాల నుండి బయటపడవచ్చు. ఇప్పుడు మోక్షద ఏకాదశి వ్రతం యొక్క మహాఫలితం గురించి తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కేవలం ఈ ఒక్కరోజు ఉపవాసం ద్వారా సంవత్సరం పొడవునా వచ్చే 24 ఏకాదశుల పుణ్య ఫలితాలు లభిస్తాయంట. ఇది ఈ ఏకాదశి యొక్క గొప్ప. మరి ఏకాదశి అంటే ఏమిటి? దీనికి చాలా చక్కని నిర్వచనం ఉన్నది. ఏకాదశి అంటే శరీరానికి ఉపవాసం మరియు ఆత్మకు పోషణ. అసలు ఏకాదశి అనే తిథి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా గమనించినట్లయితే ఏకాదశి అంటే ఏకదాసి. ఇది విష్ణుమూర్తిని సేవించే దాసులలో ఒకటి.
స్వామి హృదయం నుండి ఈ దాసి ఉద్భవించినది. అందుకే శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి అంటే అంత ప్రీతిపాత్రం. ఆ రోజున మనం చేసే స్నాన దాన జప విధులు చాలా శ్రేయస్కరం. ఉపవాసం ద్వారా శరీరం శుద్ధవుతుంది. మనస్సు ఇంద్రియ నిగ్రహాన్ని నేర్చుకుంటుంది. ఉపవాసంతో పాటు భగవంతుని నామస్మరణతో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామ సంకీర్తన ఆత్మకు ఆహారం అవ్వడం చాలా ముఖ్యం. ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి రోజున సూర్యోదయం తర్వాత మాత్రమే ముగించాలి. దీన్ని పారణ అని కూడా అంటారు. అప్పుడే వ్రతఫలం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ మధ్యలో మనం ఏం తినకూడదా అండి అంటే, ఓపిక ఉన్నవారు నిర్జల ఉపవాసాలు చేస్తారు. అంటే నీరు కూడా ముట్టుకోకుండా చేస్తారు. మాకు ఓపిక లేదండి అనుకునేవారు మీరు తింటున్నట్టుగా కాకుండా నా లోపల ఉన్న పరమాత్మకు అర్పిస్తున్నాను అనే భావనతో కొద్దిగా పాలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. అవి కూడా చాలా మితంగా మన శరీరాన్ని పడిపోకుండా నిలబెట్టడానికి ఎంతైతే ఎనర్జీ అవసరమో అంత మాత్రమే ఇవ్వాలి. ఏకాదశి ఉపవాసం చేసేవారు ద్వాదశి నుండి మొదలు పెట్టాలండి. ద్వాదశి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఆ రోజంతా మాంసాహారం మద్యం ముట్టుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఆ రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి. అక్కడి నుండే మన ఏకాదశి ఉపవాసం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే చెప్పాను కదా, ఓపికను బట్టి నిర్జల చేసే వాళ్ళైతే నిర్జల ఉపవాసం చేస్తారు. లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఏదో ఒకటి స్వీకరిస్తారు. అలా ఏకాదశి రోజు మొత్తం అలా ఉండి మరునాడు ద్వాదశి సూర్యోదయం తర్వాత పారణ సమయం ఎప్పుడుందో చూసుకుని ద్వాదశి తిథి దాటకముందే బ్రాహ్మణులకు స్వయం పాకాలిచ్చి భోజనం చేస్తారు. మిత్రులారా, గీతా జ్ఞానం మనకు సరైన మార్గం. ఇది చూపిస్తే మోక్షద ఏకాదశి వ్రతం ఆ మార్గంలో నడవడానికి కావలసిన శక్తిని, క్రమశిక్షణను అందిస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఆచరించడం ద్వారా మన జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించుకుని మోక్షానికి చేరుకోవచ్చు. మీరు ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే తప్పకుండా కింద కమెంట్స్లో హరే కృష్ణ అని రాయండి. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఆ కృష్ణ పరమాత్మని ఆశీస్సులు మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను.